ఒక రాయి బరువు 2500 కిలోలు అంటే 2 ఏనుగుల బరువు. అలాంటిది 23 లక్షల రాళ్లతో 480 అడుగుల ఎత్తులో ఎలాంటి క్రేన్ లేని కాలంలో గిజా పిరమిడ్ ని ఎలా కట్టారు? ఇది మనుషులు చేసిన పనా లేక ఏలియన్స్ చేసిన మ్యాజికా? ఈ రోజున మోడర్న్ ట్రెండ్స్ కి కూడా ఆ రాళ్లను అంత పైకి ఎత్తడం సాధ్యం కాదు. మరి ఆనాడు ఈజిప్షియన్స్ కి ఉన్న సీక్రెట్ టెక్నాలజీ ఏంటి? దీని వెనుక ఉన్న అసలు లాజిక్ తెలిస్తే మీ మైండ్ బ్లాంక్ అవ్వడం గ్యారెంటీ. చాలా మంది బానిసలతో రాళ్లు మోయించారని అనుకుంటారు, కానీ అది అసాధ్యం. లేటెస్ట్ రీసెర్చ్ ప్రకారం పిరమిడ్ల నిర్మాణంలోకి రోల్ ప్లే చేసింది నీళ్లు. నైలు నది నీటిని ఒక ఛానల్ ద్వారా మళ్లించి హైడ్రాలిక్ ప్రెజర్ ని వాడారు. నీటి ఒత్తిడిలో బరువైన రాళ్లను పైకి లేపే టెక్నాలజీని వాళ్ళు ఆనాడే కనుగొన్నారు. దీన్నే వాలంటీర్ లిఫ్ట్ అని కూడా అంటారు. అంతేకాదు, ఎడారి ఇసుకను తడిపి ఫ్రిక్షన్ తగ్గించి చెక్కల సహాయంతో రాళ్లను జారుడు బల్లలుగా పైకి లాగారు. పిరమిడ్ లోపల స్పైరల్ ర్యాంప్స్ కట్టి రాళ్లను రౌండ్ గా పైకి తీసుకెళ్లారని ఆర్కియాలజిస్టులు నమ్ముతున్నారు. అంటే కండ బలం కంటే బుర్ర బలంతోనే ఈ అద్భుతాన్ని సృష్టించారు. ఇలాంటి మిస్టరీస్ కోసం మన కొలుకూరి 24/7 న్యూస్ టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.